సభకు విచ్చేసిన పెద్దలు మల్లంపల్లి మల్లికార్జునరావు గారు, అలాగే సభాధ్యక్షులు నా ప్రియమిత్రుడు రామకృష్ణమూర్తి గారు, పెద్దలు గురు సమానులు ఆచార్య ముదిగుంట శివప్రసాద్ గారు, అలాగే నా స్నేహితుడు తోటి హిందూ పోరాట వీరుడు లలిత్ కుమార్, సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా చాలామంది హిందువులకి అంబేద్కర్ అంటే ఏదో రకమైన భయం ఉంటుంది. ఆ భయాన్ని మేము చాలాసార్లు చూసాం. అంబేద్కర్ అంటే హిందువులు భయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ముస్లింలు అంబేద్కర్ గారి భుజము మీద తుపాకీ పెట్టి హిందువులను కాల్చుతూ ఉంటారు సాధారణంగా. కానీ అంబేద్కర్ గారి అంతరంగం ఏంటి అని మనం చూస్తే వారి బుక్కులు చదవాలి. అయితే ఆల్రెడీ మా లలిత్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పారు. 1956లో అంబేద్కర్ గారు మరణిస్తే 1987లో రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే బుక్ బయట సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే దీన్ని బట్టి అంబేద్కర్ గారు చెప్పిన అరకొర విషయాన్ని, అంటే ఒక 5%ని తీసుకొని 95% మసాలా పూసింది ఎవర్రా అంటే కమ్యూనిస్ట్. అంటే అంటూ ఉంటాం కదా, చికెన్ వండినప్పుడు చికెన్ చాలా ఉంటుంది, మసాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు 5% మ్యాటర్ని తీసుకొని 95% మసాలా పెట్టి మనకు అందించారు. ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే అది నిజమని అంబేద్కర్ని కౌంటర్ చేయాలంటే భయం. అంబేద్కర్ని కౌంటర్ చేస్తే ఎవరు ఎస్సీ ఎస్టీ అక్రాసిటీ కేసు పెడతాడో నా మీద అని హిందువులు భయపడుతూ ఉంటారు. అంటే ఫాల్స్ కేసులు చాలా. కానీ అంబేద్కర్ గారి బుక్కులు చదివితే కొన్ని విషయాలలో అంబేద్కర్ ఎంత స్పష్టంగా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. వాళ్ళే తీసుకొచ్చారు, క్రియేట్ చేశారు. అయితే దీన్ని అంబేద్కర్ గారు ఎంత స్పష్టంగా విభేదించారో అంత స్పష్టంగా బ్రాహ్మణులు కూడా విభేదించలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలగంగాధర్ తిలక్ గారు. అంటే మరి ఈ రకంగా చూస్తే అంబేద్కర్ దళితుడా? అంబేద్కర్ బ్రాహ్మణుడు అండి. విద్య ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఎందుకంటే బ్రాహ్మణుడి డెఫినేషన్ మన గ్రంథాలే ఇచ్చాయి. పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణులు కారు, అందరూ శూద్రులే. జన్మన జాయతే శూద్ర. జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారు. ఇదే అంబేద్కర్ గారు తన బుక్లో కొన్ని విషయాలు చెప్తారు. మను డిడ్ నాట్ గివ్ ద లా ఆఫ్ కాస్ట్. అంటే వర్ణానికి సంబంధించిన కాస్ట్ అని ఒకసారి ఇంటర్చేంజబుల్గా అంబేద్కర్ గారు వాడతారు. మనువు గారు వర్ణాన్ని ఇవ్వలేదు, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ మనువు కంటే ముందు ఉంది అని చెప్తున్నారు అంబేద్కర్. కానీ ఈరోజు అంబేద్కరిస్టులమని బహుజనవాదులమని చెప్పుకునే వాళ్ళు ఈ మాట చెప్తారా? అంబేద్కర్ చెప్పిన మాట చెప్పరు. కొన్ని విషయాలు చూడండి. బ్రాహ్మణ్స్ మే బి గిల్టీ ఆఫ్ మెనీ థింగ్స్, బట్ ఐ డేర్ సే బట్ ద ఇంపోజిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఆన్ ద నాన్ బ్రాహ్మణ్ పాపులేషన్ వాస్ బియాండ్ దేర్ మెంటల్. కులాలని బ్రాహ్మణులు సృష్టించలేదు, అంబేద్కర్ చెప్తున్నారు ఇది. కానీ ఈరోజు అంబేద్కరిస్టులు ఏమంటారు? బ్రాహ్మణులు సృష్టించారండి కులాన్ని. అంబేద్కర్ గారు విభేదిస్తున్నారు దాంతో. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తాను, ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే ఇంకోటి ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మాట్లాడినప్పుడు ఆర్యులు ఎవరు అంటే ఈ రోజున్న అంబేద్కరిస్టులు ఏమంటారంటే బ్రాహ్మణులండి, ఇరాక్ ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్తారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఆర్యులు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఆర్యులే. అంబేద్కర్ గారు చెప్తున్న మాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అంటే చెప్పుకుంటూ పోతే బహుశా ఒక గంట పడుతుందేమో. బయట వర్షం పడుతుంది కాబట్టి కొంచెం చనువు తీసుకొని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అంటే అంబేద్కర్ గారికి ఎంత క్లారిటీ ఉందో మనం చూస్తే అంబేద్కర్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి.
ప్రాబ్లం అంతా ఈరోజు ఏం జరుగుతుందంటే అంబేద్కర్ గారిని బూచిగా చూపెట్టి మనల్ని భయపెడుతున్నారు వీళ్ళు. ఆర్యన్స్ వేర్ నాట్ ఏ రేస్, ఆర్యన్స్ వేరే కలెక్టివ్, వేరే కలెక్షన్ ఆఫ్ పీపుల్. ఈరోజు ఆర్యద్రవిడ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఆర్యులంటే ఒక జాతి అండి, బ్రాహ్మణులు బయటికైనా వచ్చారండి అని చెప్తారు. అంబేద్కర్ గారు విభేదిస్తున్నారు. ఇలాంటి ఎన్ని విషయాలు ఉన్నాయండి. అంబేద్కర్ గారు ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని ఎంత బలంగా ఖండించారో మనం చూస్తే అంబేద్కర్ మన మిత్రుడేనండి, మన శత్రువు కాదు. హిందూ థియాలజీ క్యాన్ బీట్ క్రిస్టియన్ థియాలజీ అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఒకవేళ చర్చ జరిగితే అన్ని మతాలు ఓడిపోతాయి, సనాతన ధర్మం గెలుస్తుంది అని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. బిలీవ్ చేయగలరా? క్రిస్టియన్కి, ముస్లింకి, హిందువుకి చర్చ జరిగితే హిందువు గెలుస్తాడని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. కెన్ యూ బిలీవ్? చాలా పోతే మరి మీరు అంబేద్కర్ గారికి సనాతన ధర్మం అంటే ఎందుకు వెళ్ళారండి? బుద్ధిజానికి ఎందుకు వెళ్ళారో రాసుకున్నారు. ఆయన పదాలు మోక్షదాత, మోక్ష మార్గ. దాతని ఎప్పుడు నమ్మలేదు అంబేద్కర్ గారు. హీ వాజ్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అంటే మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు నాకు వద్దు, మోక్ష మార్గాన్ని ఇచ్చేవాళ్ళు నాకు కావాలన్నాడు. ఆ మోక్ష మార్గాన్ని చూపెట్టింది బుద్ధుడు. నేను హిందూయిజాన్ని వదిలేస్తాను అని చెప్పిన అంబేద్కర్ ఎప్పుడు చెప్పారు? 1935లో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నేను హిందువుగా ఉండను అని చెప్పిన ఆయన 20 సంవత్సరాలు అదే ధర్మంలో ఉన్నాడు. ఆయన మారాలే, మతం మారినప్పుడు బుద్ధిజానికి వెళ్ళాం. మనం క్రైస్తవులని, ముస్లింలని అడగలేమా? సరేరా, మీరు అంబేద్కర్ భుజం మీద పెట్టి గన్ను పేలుస్తున్నారు, మీ మతానికైతే మారలేగా. సనాతన ధర్మంలో భాగమైన బుద్ధిజానికి వెళ్ళారు ఆయన. సో ఇవన్నీ చూస్తే అంబేద్కర్ ఖచ్చితంగా నాకు ప్రేరణే. కాబట్టి ఆయన మార్గంలో ఉన్న నేను కూడా అంబేద్కర్ అనే చెప్పుకుంటాను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు దూషించినా కూడా నేను అంబేద్కర్ వాదినే. అంబేద్కర్ ఎప్పుడు కూడా సనాతన ధర్మం పట్ల అంటే వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే కొందరి వల్ల ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు, కొందరు బ్రాహ్మణుల వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆ కాలంలో అవన్నీ ఉన్నాయి. వాటిని సక్సెస్ఫుల్గా ఈ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు, డివైడ్ని క్రియేట్ చేశారు. ఆ కాలంలో క్రియేట్ చేశారు. ఎవరైనా బాధపడితే వాళ్ళకి బాధ అవుతుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అంత మాత్రాన అంబేద్కర్ మనకు శత్రువు కాదు. అంబేద్కర్ మనకు అంటే హిందువులకి పరమమిత్రుడు. కాబట్టి అంబేద్కర్ని అక్కడ పెట్టడానికి ముఖ్యమైన కారణం అది ఈ బుక్ రాయడంలో. ఆ కాలంలో అంబేద్కరే చెప్పుకున్నారు, నాకు సంస్కృతం రాదు, కొన్ని మంత్రాలు నాకు అర్థం కావు అని ఆయన కూడా కొన్ని తప్పులు రాశారు. కాబట్టి నేటి అంబేద్కర్గా నేనేం చేయాలి? అంబేద్కర్ గారు ఆ రోజు తప్పుగా రాశారు. ఎందుకు రాశారంటే అది ఆయన తప్పు కాదు, ఆయనకు భాష తెలియక రాశారు. కాబట్టి భాష తెలిసిన నేనేం చేయాలి అంటే అంబేద్కర్ గారు అప్పుడు పొరపడ్డారు కాబట్టి దాన్ని సరిచేయడానికి ఈనాటి అంబేద్కర్ అయినా నేను వచ్చాను అని ఘంటాపదంగా నేను చెప్పుతూ ఈ పుస్తకం రాశాను. సో ఇంకా సమయం మించిపోతుంది కాబట్టి చెప్పాల్సింది చాలా ఉంది. పోతే మా లలిత్ కుమార్ గారు చెప్పినట్టు, మా గురువులందరూ చెప్పినట్టు ప్రతి వారం ఒకరోజు ఈ పుస్తకం మీద ఒక చాప్టర్ మీద చర్చా కార్యక్రమం ఉంటుంది. పుస్తకం కొని చదివి వింటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఊరికే వినేస్తే అర్థం అవడం కొంచెం కష్టము. సో కొని చదివి తర్వాత వింటే ఇంకా డీటెయిల్డ్గా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఇంత వర్షంలో మీరు అందరూ వచ్చి ఈ పుస్తకావిష్కరణని పాల్గొని నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ సర్వదా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.